హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక మనం చూస్తే లాస్ట్ క్లాస్లో ఇది ఎవరు చెప్పారు? ద ఫస్ట్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ టు ఫేస్ దేర్ టు ఇన్స్పైర్ ద ట్రైబల్ పీపుల్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ టు మేక్ దెమ్ ఫీల్ అట్ వన్ విత్ ఇండియా. అంటే ట్రైబల్ పీపుల్ని మనం ఏకం చేయాలని మాట్లాడినటువంటి వ్యక్తి అంటే ఈ వర్డ్స్లో జవహర్లాల్ నెహ్రూ. సో ఆన్సర్ ఈజ్ ఏ. అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, ఎస్పెషల్లీ రీసెంట్లీ బ్యాచెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో యూ కెన్ కాల్ టు ద బిలో నెంబర్. ఇక ఈరోజు టాపిక్లో కనుక మనం వెళ్తే, ఇండియా స్లిప్స్ టు 6th స్పాట్. మీ అందరికీ తెలుసు, భారతదేశం ఇటీవల కాలంలో $4.2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి. అయితే ఇప్పుడు 5 నుంచి 6వ స్థానానికి పడిపోయింది. దీనికి గల కారణం ఏంటి అంటే, డాలర్తో రూపాయి మార్క్ విలువ బాగా దెబ్బతినడం అని చెప్తున్నారు. అయితే ఇలా 5వ స్థానం నుంచి 6వ స్థానానికి పడిపోవడం అంటే భారతదేశ జీడిపికి సంబంధించి ఏవైనా స్ట్రక్చరల్ వీక్నెస్ అనేటటువంటిది ఉందా అంటే, మన తాలూకా జీడిపి అనేటటువంటిది ఏదైతే ఉందో, లేదా ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో, సో దానికి సంబంధించి నిర్మాణాత్మకమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. అలాంటిది ఏమీ లేదు. ఇది కేవలం తాత్కాలికంగా జరుగుతున్నటువంటి యుద్ధ పరిణామాలు, అంతర్జాతీయ వ్యవహారాల కారణం చేత, దాని తాలూకా ప్రభావం చేత రూపాయి డాలర్ మారకపు విలువలో వచ్చినటువంటి మార్పుల వలన భారతదేశ జీడిపి టర్మ్స్లో మనకి 6th పొజిషన్కి పడ్డాం. అంతే తప్ప ఇది భారతదేశంలో వచ్చినటువంటి ఏదో పెద్ద క్రైసిస్, ఆర్థిక మాంద్యము అలాంటిది కానే కాదు. కాబట్టి న్యూస్లో ఇది ఎందుకుంది అనేది కనుక మనం చూస్తే, వై న్యూస్ లేటెస్ట్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రిలీజ్ చేస్తుంది వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనే రిపోర్ట్ని. ఇందులో వాళ్ళు ఏం చెప్పారంటే, భారతదేశం 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నామినల్ జీడిపి టర్మ్స్లో నిలిచింది. భారతదేశ జీడిపి $4.15 ట్రిలియన్ 2026 ఉన్నారు. యునైటెడ్ కింగ్డమ్, జపాన్ కన్నా వెనకాల ఉంది అని చెప్పేసి చెప్పారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి? సో దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భారతదేశము ఈ జీడిపిలు ఇవన్నీ మనం తర్వాత మాట్లాడదాం. ముందైతే కొన్ని పదాలను మనం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, అసలు జీడిపి అంటే ఏంటి, అలాగనే దీంతో పాటుగా నామినల్ జీడిపి అంటే ఏంటి. తెలుగులో దీన్ని నామమాత్రపు జీడిపి, నామమాత్రపు జీడిపి అని అంటారు, రైట్. రెండోది రియల్ జీడిపి. రియల్ జీడిపి అంటే దీన్ని వాస్తవిక జీడిపి అని అంటారు. ఇంకా ఇది కూడా తెలుగులో రాయాలంటే స్థూల దేశీయ ఉత్పత్తి, స్థూల దేశీయ ఉత్పత్తి. సో ముందుగా జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. స్థూల దేశీయ ఉత్పత్తి అంటే ఏంటో చూద్దాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేటటువంటి దానికి డెఫినేషన్, ఇట్ ఈస్ ద టోటల్ మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎకనామీ అట్ ఎ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఒక సంవత్సరపు కాలంలో ఒక ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి చేయబడినటువంటి అంతిమ వస్తు సేవల యొక్క విలువ. ఉదాహరణ, ఫర్ ఎగ్జాంపుల్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మన దేశంలో చాలా వస్తువులు, సేవలు ఉత్పత్తి చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 కార్లు, 5 కొబ్బరి బొండాలు, ఎనీథింగ్ ఏదో ఒకటి తీసుకోండి. ఇలా కొన్ని కోట్ల వస్తువులు ఉంటాయి. ప్రతి వస్తువుకి ధర ఉంటుంది, ప్రతి సేవకి ఒక ధర ఉంటుంది. ఇలా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి కొన్న వస్తువు కానీ, ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి పొందిన సేవ కానీ, వ్యక్తి అవ్వచ్చు, వ్యవస్థ అవ్వచ్చు, ఇలా అనేక వస్తు సేవల సముదాయం అనేటటువంటిది ఉంటుంది. ఇంత కన్ఫ్యూజన్గా ఉందండి, మాకేం అర్థం కాలేదని అనుకుంటే సింపుల్గా చెప్తాను. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో మనం ఒక 10 కార్లను ఉత్పత్తి చేసాం, ఇంకేం చేయలే, అదొక్కటే చేసాం అనుకుందాం. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో 10 కార్లను ఉత్పత్తి చేశారు. ఒక్కొక్క కారు విలువ 2 కోట్ల రూపాయలు అనుకుందాం. ఇప్పుడు ఆ దేశ జీడిపి విలువ 20 కోట్లు అవుతుంది. సింపుల్గా చూడండి, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన వస్తువులు ఏంటి? ఆ వస్తువులు 10 కార్లు. ఈ 10 కార్లకు ధర ఉంటుంది, ఒక్కొక్క కారు 2 కోట్లు. సో వస్తు సేవల యొక్క మొత్తం విలువ 10 × 2 20 కోట్లు.
ఇలా ఎన్ని వస్తు సేవలైతే మనం ఉత్పత్తి చేస్తామో వాటి విలువను జోడిస్తే వచ్చే నెంబర్ని జీడిపి అని అంటాం. అంటే జీడిపి మనకి ఏం చెప్తుంది, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఎన్ని వస్తు సేవలు ఉత్పత్తి చేస్తున్నాం. గత సంవత్సరం కంటే ఇప్పుడు ఎక్కువ ఉత్పత్తి చేసామనుకోండి, గత సంవత్సరంతో పోల్చుకొని జీడిపి 5% 10% అనేది చెప్తూ ఉంటారు. అంటే గత సంవత్సరం 100 చేసాం, ఈ సంవత్సరం 110 చేసాం, 10% పెరిగినట్టు. నెక్స్ట్ ఇయర్ 120 చేసాం, 110 మీద ఇంకొక 10% పెరిగింది, అంటే అప్పుడు ఎంత పెరుగుతుంది, 9% పెరిగినట్టు. ఇట్లా లెక్క పెట్టుకుంటూ వెళ్తాం. సో కాబట్టి ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువను జీడిపి అని అంటాం. ఈ జీడిపికి ఈ వస్తు సేవల ధరలు అన్నామే, ఈ ధరలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మార్కెట్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ధర, అలా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ ధరలలో లెక్కిస్తే దాన్ని నామమాత్రపు జీడిపి అని అంటారు. అంటే ఈరోజు ఆ వస్తువుకి ఎంత ధర ఉంది అనేది చూస్తారు. అలా కాకుండా మనకి ఆధార సంవత్సరం అని ఉంటుంది, దాన్నే ఇంగ్లీష్లో బేస్ ఇయర్ అని అంటారు. ఈ బేస్ ఇయర్ అంటే ఎప్పుడో ఒక 5-6 సంవత్సరాల వెనకాల ఉంటుంది. ఆ బేస్ ఇయర్ని ఆధారంగా కనుక మనం చేసుకొని ఈ యొక్క వస్తు సేవల విలువను, దాన్ని కాన్స్టెంట్ ప్రైసెస్ అని కూడా అంటారు. ఈ బేస్ ఇయర్ని ఆధార సంవత్సరాన్ని తీసుకొని కాన్స్టెంట్ ప్రైసెస్లో కనుక మనం జీడిపిని లెక్క పెడితే, అంటే ఆ రోజు ఉన్నటువంటి ధరలకు ఈ రోజు వచ్చిన వస్తువులను లెక్క పెడతాం. అలా లెక్క పెడితే దాని నుంచి వచ్చేటటువంటి దాన్ని వాస్తవిక జీడిపి అని అంటారు. సో ఇప్పుడు భారతదేశానికి వచ్చినటువంటి విషయం ఏంటంటే, వాస్తవిక జీడిపిలో మనకి ఏ రకమైనటువంటి సమస్యలు లేవు. కాకపోతే మనకి రూపాయితో డాలర్ మారక విలువ అనేటటువంటిది మనకు కనిపించినప్పుడు కొంత మనకి ఏం కనిపిస్తుందంటే జీడిపి తగ్గినట్టుగా కనిపిస్తుంది. కానీ నిజంగా జీడిపి తగ్గిందా? తగ్గలే. నిజంగా మనకి జీడిపి తగ్గలేదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. సో దీనికి సంబంధించి గ్లోబల్ జీడిపి ర్యాంకింగ్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మన భారతదేశంలో మనం క్యాలిక్యులేట్ చేసేటటువంటి దాని గురించి కాదు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏం చేస్తుందంటే రకరకాల ఆర్థిక వ్యవస్థలను తీసుకొని నామమాత్రపు జీడిపిని ఆధారంగా చేసుకొని అమెరికన్ డాలర్స్లో లెక్కిస్తుంది. సాధారణంగా మన దేశంలో జీడిపి ఏ రూపంలో లెక్కించాలా? రూపాయల్లో లెక్కించాలి. రూపాయల్లో లెక్కించి దాన్ని డాలర్కి మారుస్తాం. కానీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అలా చేయదు. ఏం చేస్తుంది, డాలర్స్లోనే ఒక జీడిపి ఎట్లా వచ్చిందని. ఎందుకంటే రకరకాల దేశాలతో పోల్చాలి అంటే ఏదో ఒక కరెన్సీతోనే మనం పోల్చి చూడాలి, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తాలూకా వెయిట్ని కొలవాలి. నా వెయిట్, మీ వెయిట్, ఇంకొక 10 మంది వెయిట్. ఒకటి వెయిట్ గ్రాముల్లో కొలిచి, ఇంకొక వెయిట్ ఏమో ఔన్సుల్లో కొలిచి, ఇంకొకటి వెయిట్ ఏమో కిలోల్లో కొలిచి, ఇంకొకటి వెయిట్ ఏమో ఇంకొక ఏదో పారామీటర్లో కొలిస్తే తెలుస్తుందా? అందరి వెయిట్ కిలోల్లో కొలిస్తే ఎవరు ఎక్కువ ఉన్నారు, ఎవరు తక్కువ ఉన్నారు ఈజీగా అర్థమవుతుంది. అందుకే అన్ని ఆర్థిక వ్యవస్థల తాలూకా జీడిపిని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డాలర్స్ రూపంలో కొలుస్తుంది. ఈ డాలర్స్ రూపంలో కొలవడం వల్ల ఏ ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. అంటే ఒక ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది జీడిపి మెజర్డ్ ఇన్ లోకల్ కరెన్సీ. అంటే మన కరెన్సీ ఏంటి? రూపాయి. మనమైతే జీడిపిని రూపాయల్లోనే కొలుస్తాం. కానీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి అర్థం అవ్వాలి కాబట్టి, అంతర్జాతీయ ద్రవ్యనిధి అని అంటారు తెలుగులో, దీనికి అర్థం అవ్వాలి కాబట్టి ఈ రూపాయితో కొలిచిన జీడిపిని డాలర్ల రూపంలో చెప్తాం. కానీ ఇప్పుడేమైంది, $1తో రూపాయి విలువ 92 రూపాయలు తగ్గింది. 92 రూపాయలకి తగ్గినట్టే, అది పెరిగినట్టు అని అనకూడదు. 92 రూపాయలకి తగ్గింది. ఇలా తగ్గడం వల్ల భారతదేశ జీడిపి తగ్గినట్టుగా కనిపిస్తోంది, అంతే తప్ప నిజంగా భారతదేశ జీడిపి తగ్గల. అలాగనే ఎనీ అడ్వర్స్ మూమెంట్ ఇన్ దీస్ వేరియబుల్స్ కెన్ ఎఫెక్ట్ గ్లోబల్ ర్యాంకింగ్స్. ఈ వేరియబుల్స్లో అంటే జీడిపి లోకల్ కరెన్సీలో లెక్క పెట్టడం, ఆ కరెన్సీని డాలర్తో పోల్చడం, దీని కారణంగా మనము ఇందులో ఏవైనా తేడాలు కనిపిస్తే గ్లోబల్ ర్యాంకింగ్స్లో తేడా వస్తుంది. ఇప్పుడు రియల్ ఎకనామిక్ గ్రోత్ అనేటటువంటిది, అంటే వాస్తవిక జీడిపి మాత్రం ఏం మారదు, కానీ నామమాత్రపు జీడిపి మారడం వల్ల ఆ యొక్క స్థానం నుంచి భారతదేశం 6వ స్థానం నుంచి 5వ స్థానం నుంచి 6వ స్థానానికి పడినట్టు కనిపిస్తోంది తప్ప అది నిజంగా పడినట్టు కాదు. ఇది మనం ప్రాథమికంగా అర్థం చేసుకోవాలి. అలాగనే ఇక్కడ కనుక మనం చూస్తే ఇప్పుడు 6వ స్థానంలో భారతదేశ జీడిపి ఉందంటున్నారు కదా, అయితే ఒక్కసారి ఏ దేశాలు ఏ స్థానాల్లో ఉన్నాయనేది కూడా మనం ఒకసారి చూద్దాం. మొట్టమొదటి స్థానంలో ఎవరున్నారు? అమెరికా ఉంది. అమెరికా తాలూకా ఆర్థిక వ్యవస్థ ఎంత పెద్దది? $30.8 ట్రిలియన్. $1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు, $1,00,000 కోట్ల. అలాంటివి అమెరికా
ఒక సంవత్సర కాలంలో వస్తు సేవల యొక్క విలువని ఎంత ఉత్పత్తి చేస్తుంది అంటే అమెరికాలో ఎంత ఉత్పత్తి ఉందో చూడండి. చాలా పెద్ద దేశం అమెరికా మనకన్నా, జనాభా పరంగా మనకన్నా కేవలం మనలో ఒక 25% ఉంటుందేమో కానీ వేరేజ్ విస్తీర్ణంలో కనుక చూసుకుంటే, వనరుల్లో చూసుకున్న అమెరికా చాలా పెద్ద దేశం, బలమైనటువంటి దేశం ఆర్థికంగా. కాబట్టి అమెరికాకి $30.8 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఉంది. కానీ అదే సమయంలో మనం బాధపడాల్సిన విషయం, చైనా మనతో పాటే పరిగెత్తడం ప్రారంభించింది, కానీ మనకన్నా చాలా దూరంగా వెళ్ళిపోయింది. చైనా ఇప్పుడు దాదాపు $20 ట్రిలియన్, ప్రిసైజ్గా చెప్పాలంటే $19.6 ట్రిలియన్ చైనా ఇప్పుడు తన ఆర్థిక వ్యవస్థను పెంచుకుంది. అలాగనే జర్మనీ $4.7 ట్రిలియన్ సంపాదించింది. కానీ జర్మనీ చాలా చిన్న దేశం. భారతదేశంలో ఒక రాష్ట్రం ఎంత ఉంటుందో జర్మనీ అంత ఉంటుంది. కానీ ఒక రాష్ట్రం సైజు ఉన్న జర్మనీకి అంత ఆర్థిక వ్యవస్థ అంటే చాలా పెద్ద దేశం కింద లెక్క ఆర్థిక పరంగా. అలాగనే జపాన్ మనకన్నా చాలా చిన్న దేశం విస్తీర్ణంగా చూసుకుంటే, $4.4 ట్రిలియన్ ఉంది, జనాభా కూడా తక్కువ. యునైటెడ్ కింగ్డమ్ 6 కోట్ల జనాభా ఈడ్చి కొడితే, సో 4.0 నుంచి $4.3 ట్రిలియన్. ఇండియా 3.9 నుంచి $4.2 ట్రిలియన్. కాబట్టి మనం పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు $92 ఉన్నటువంటి డాలర్తో రూపాయి మారక విలువ రేపు $85, $80 వెళ్ళింది అనుకోండి, భారతదేశం దాదాపుగా 3వ 4వ స్థానాలకు వచ్చేస్తుంది. అసలు ఇంకొక 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పోతే $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవుతాం. అంటే భారతదేశం 3వ స్థానానికి ఎగబాగుతుంది. కానీ భారతదేశం వేగంగా అభివృద్ధి చెందాలి అంటే కనీసం ఒక సంవత్సరంలో 8-10% జీడిపిని సాధించగలిగే కెపాసిటీ ఉంది భారతదేశానికి. అది రావాలి అంటే ప్రైవేట్ రంగాలకు ఎక్కువగా ఊతాన్ని ఇవ్వాలి. అలా కనుక ఇవ్వగలిగితే 2050-2075 సంవత్సరాల కల్లా మనం కూడా $50 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లేదా $40 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవుతాం. అప్పుడు భారతదేశం కూడా చాలా బలమైనటువంటి దేశంగా ఆర్థిక పరంగా కూడా నిలుస్తుందన్నమాట. ఇది చేయాలి అంటే ఆ రకమైనటువంటి విధి విధానాలకు రూపకల్పన అనేటటువంటి జరగాలి, మౌలిక సదుపాయాలు పెరగాలి. అయితే ఇప్పుడు భారతదేశం ర్యాంకింగ్ తగ్గడానికి గల కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇండియా తన జీడిపి ఇయర్ని 2026 బేస్ ఇయర్కి మార్చింది. సాధారణంగా బేస్ ఇయర్లో మార్పులు చేయడం వల్ల మనకేమవుతుందంటే కొన్ని ధరలలో మార్పులు వస్తాయి. సో కాబట్టి 2025-26 నామినల్ జీడిపితో పోల్చుకుంటే గతంలో 357 లక్షల కోట్లు ఉన్నటువంటి జీడిపి 345 లక్షల కోట్లకు పడిపోయింది. ఎందుకు? డాలర్తో రూపాయి మారక విలువ, అలాగే అప్పుడు ఉన్నటువంటి ధరలు, దానికి ఉన్న ద్రవ్యోల్బణం. సాధారణంగా నామినల్ జీడిపికి రియల్ జీడిపికి ఇదే తేడా. నామమాత్రపు జీడిపిలో ద్రవ్యోల్బణాన్ని కూడా కలిపేస్తాం, వాస్తవిక జీడిపిలో ద్రవ్యోల్బణాన్ని కలపం, దాన్ని ఎగ్జామ్ చేస్తాం. సో అలా మనకి ఈ యొక్క బేస్ ఇయర్ ఆధార సంవత్సరాన్ని 2026కి మార్చినటువంటి కారణంగా 357 లక్షల కోట్లు ఉన్నటువంటిది 345 లక్షల కోట్లు ఉన్నట్టే చూపిస్తుంది. సార్ అలా ఎలా చూపిస్తుందని మీరు అనొచ్చు. సింపుల్ లాజిక్ చెప్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు షేర్లలో డబ్బులు పెట్టారు, $10,000 పెట్టారు. రేపు షేర్ విలువ పెరిగింది, $10,000 ఉన్నటువంటి షేర్ విలువ 12,000గా చూపిస్తుంది కదా అక్కడ. ఆ మరునాడు షేర్ విలువ పడిపోయింది. ఈ $12,000 ఉన్నటువంటి షేర్ విలువ $9,000 పడిపోయింది. అరే నేను 10,000 పెట్టాను కదా, నా డబ్బులు ఎట్లా పడిపోయినాయి అంటే షేర్ మార్కెట్ పెరుగుదల, షేర్ మార్కెట్ తగ్గుదల కారణంగా మీరు ఎలా అయితే మీరు పెట్టిన డబ్బు పైకి కిందకి మారుతుందో, ఇక్కడ కూడా ఆధార సంవత్సరంతో మనం తీసుకున్నప్పుడు ఆ ధరలో ఉన్నటువంటి మార్పుల కారణంగా జీడిపి కూడా పైకి కిందకి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. సో కాబట్టి ఎర్లియర్ మనం ఓవర్ ఎస్టిమేషన్ చేసాం, ఇప్పుడు కరెక్ట్గా చేసాం. కాబట్టి ఆర్థిక వ్యవస్థ డాలర్ టర్మ్స్లో కేవలం $4.1 ట్రిలియన్ కనిపించింది, ఇప్పుడు కేవలం $3.9 ట్రిలియన్ కనిపిస్తుంది. అంటే గతంలో మనము లెక్కలు తప్పుగా చూపించామని ఒప్పుకున్నట్టు. అంటే గతంలో మనం ఓవర్ ఎస్టిమేషన్ అనేటటువంటిది వేశాం. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు రిమెంబర్. సో అలాగనే డిప్రిషియేషన్ ఆఫ్ ఇండియన్ రూపీ, మీకు ఈ మధ్యకాలంలో అందరికీ తెలుసు కదా, రూపీ సిగ్నిఫికెంట్గా డిప్రిషియేట్ అయింది. ఎస్పెషల్లీ US డాలర్తో పోల్చుకుంటే చాలా వరకు రూపాయి మందగించింది, $92కి రూపీ వాల్యూ పడిపోయింది. ఇలా డిప్రిషియేట్ అయినటువంటి కారణంగా మనకేమవుతోంది, డాలర్ విలువ ఎప్పుడైతే తగ్గిందో అది రిలేటివ్గా ఇండియన్ ఎకనామిక్ సైజును కూడా తగ్గిస్తుంది. అంటే డాలర్ బలపడింది, రూపాయి విలువ పడిపోయింది. రూపాయి విలువ పడినప్పుడు ఆబ్వియస్గా డాలర్ ఎక్కువ కానీ రూపాయి తక్కువ కానీ కనిపిస్తుంది. కాబట్టి ఆ జీడిపి క్యాలిక్యులేషన్స్లో కూడా మనకి తక్కువగా కనిపించే అవకాశం ఉంది.
అలాగనే కనుక మనం చూస్తే ఎక్స్చేంజ్ రేట్ ఎసిమెట్రీ, బ్రిటిష్ పౌండ్, జపనీస్ యెన్ రూపాయితో పోల్చుకుంటే స్ట్రెంగ్తన్ అయ్యాయి. అంటే మనకన్నా పైన ఉన్నటువంటి దేశాలు కదా, మరి రూపాయితో పోల్చుకుంటే అవి బాగా స్ట్రెంగ్తన్ అయినప్పుడు ఆబ్వియస్గా ఇండియన్ రూపీ కిందకి వెళ్ళినప్పుడు ఉంటుంది. దానివల్ల ఇండియా ఇంకా ఇతర ఎకనామీస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య గ్యాప్ ఎక్కువగా వచ్చినట్టు కనిపించింది. అంటే మనది ఎట్లయితే 357 లక్షల నుంచి 345 లక్షల కోట్లు కనిపించిందో యూకే, జపాన్ తాలూకా కరెన్సీలు ఎక్కువగా ఉన్నట్టు కనిపించాయి అన్నమాట. ఇది మరొక అంశం. దీని కారణంగా చాలా తక్కువ గ్రోత్ వాళ్ళకు వచ్చినప్పటికీ మనల్ని క్రాస్ అయినట్టుగా వాళ్ళు ఆన్ పేపర్ కనిపిస్తుంది. సో ఇది ఒక కారణం, ఎక్స్చేంజ్ రేట్ ఎసిమెట్రీ. అలాగనే క్లోజ్ క్లస్టరింగ్ ఆఫ్ మేజర్ ఎకనామీస్, యుఎస్, చైనా తర్వాత జర్మనీ, జపాన్, యూకే, ఇండియా చాలా చిన్న చిన్న డిఫరెన్స్ మధ్య ఉన్నాయి. యుఎస్ఏ $30 ట్రిలియన్ ఉంది, చైనా $20 ట్రిలియన్ ఉంది. తర్వాత ఉన్న వాళ్ళు 4.7, 4.6, 4.4, 4.2 చాలా తక్కువ డిస్టెన్స్లో ఉన్నారు. దీని కారణంగా ఒక ఆర్థిక వ్యవస్థ ఇటు జంప్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్స్చేంజ్ రేట్ అంటే మన తాలూకా విదేశీ మారకంలో చిన్న తేడాలు కనిపించినా ఆ స్థానాలు మారడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ దేశాలను క్రాస్ చేసి ఇండియా ఒక $5 ట్రిలియన్, $6 ట్రిలియన్ వెళ్ళిందనుకోండి, అప్పుడు ఈ ప్రాబ్లం మనకి రేపొద్దున వచ్చినా కూడా కనిపించదన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ర్యాంక్ షిఫ్ట్ వల్ల ఇంప్లికేషన్స్ ఏంటి, దీనివల్ల ప్రభావాలు ఏముంటాయి? ఏముండవు. ఇలా ఒక 6వ స్థానానికి వెళ్ళిందంటే 6వ స్థానానికి వెళ్ళిపోయింది, పడిపోయిందని విపక్షాలు ఇప్పుడున్నటువంటి రూలింగ్ పార్టీ మీద తిట్టడానికి తప్ప ఎందుకు పనికిరావు. అంటే ఫండమెంటల్స్లో కనుక మనం చూసుకుంటే గ్లోబల్ ర్యాంకింగ్ తగ్గినప్పటికీ అది భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క స్ట్రక్చరల్ వీక్నెస్ అంటే నిర్మాణాత్మకమైనటువంటి సమస్య అని మనం చెప్పలేం. సో గ్రోత్ ట్రాజెక్టరీ ఎప్పుడూ పైకే ఉంటుంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం 2026-27 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి వాస్తవిక జీడిపి 7.4% వస్తుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఇంకా రకరకాల అంచనాలు కూడా ఉన్నాయి మనకి. అట్లానే 6.5% 2027కి వస్తుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా వేసింది. మిగతా దేశాలు ఈవెన్ చైనా, అమెరికా కూడా 2-3% మాత్రమే జీడిపిని సాధిస్తున్నాయి. కాబట్టి భారతదేశం బెటర్గానే సాధిస్తోంది. బట్ ఇంకా స్పీడ్గా వెళ్ళాలి. అంటే 6.5% కాదు, భారతదేశానికి 8, 9, 10% జీడిపి తెచ్చుకోగల సామర్థ్యం కూడా ఉంది. కాబట్టి ఇంకా మనం కొంచెం కష్టపడి పనిచేయాలి. అలాగనే పర్సెప్షన్ అండ్ గ్లోబల్ పొజిషనింగ్, ఈ జీడిపి ర్యాంకింగ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఒక్క సమస్య ఏమొస్తుందంటే పెట్టుబడిదారుల తాలూకా సెంటిమెంట్ మారే అవకాశం ఉంది. అరే భారతదేశం 5వ ర్యాంకు నుంచి 6వ ర్యాంకు పడిపోయిందా, అయితే ఆ దేశంలో పెట్టుబడులు పెట్టద్దు అనేటటువంటి ఒక ఆలోచన ఉంటుంది. అంతర్జాతీయంగా కాన్ఫిడెన్స్ కూడా తగ్గుతుంది. లోవర్ ర్యాంకింగ్ వల్ల మనకి తాత్కాలికంగా మన మీద ఉన్నటువంటి పర్సెప్షన్ మారే అవకాశం ఉంది, ఎస్పెషల్ ఎకనామిక్ స్లోడౌన్కి సంబంధించి. అంతే తప్ప భారతదేశానికి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ కానీ ఎకనామికల్ ఆస్పెక్ట్స్ కానీ అలాగే లాంగ్ రన్లో మనకు ఉన్నటువంటి ఎకనామిక్ సస్టైనబిలిటీ కానీ ఇవేవి దెబ్బతినవు. ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది. అలాగే స్ట్రాటజిక్ ఎకనామిక్ మైల్ స్టోన్స్ అంటే భారతదేశం చాలా వేగంగా 6వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకింది. 5 నుంచి 3కి ఎగబాకుతుంది 2026-27లో అని అనుకున్నాం. కానీ అది వేగంగా జరగలేదు. ఎందుకంటే మధ్యలో ఇరాన్ ఇట్లాంటి యుద్ధాలు ఇవన్నీ రావడం, దానివల్ల మనకి కొంత లేట్ అయింది. కాబట్టి ఇది 2031 వరకు జరిగే అవకాశం ఉంది. అంటే భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 2031కి కానీ చేరుకునే అవకాశం లేదు. సో అది ఇప్పుడు 2031కి మనం భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పచ్చు. అయితే జీడిపి ప్రస్తుతానికి కనుక మనం చూస్తే ఇవి భారతదేశానికి సంబంధించి జీడిపిలు ఎట్లా ఉన్నాయనేది 2019లో $2,776 బిలియన్ ఉన్నాయి. దాని తర్వాత మీరు చూడండి 2026లో 5,453 జర్మనీ, జపాన్ 4,379, యునైటెడ్ కింగ్డమ్ 4,265, ఇండియా 4,153. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కానీ 2031కి వచ్చేటప్పుడు చూడండి 6,700 సంథింగ్ వచ్చేసాం మనం, 6,792. ఇక్కడ 6,300లో జర్మనీ ఉంటుంది. అంటే స్టిల్ భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, జర్మనీ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 2031కి నిలుస్తాం. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే నామినల్ జీడిపిలో లెక్క పెట్టడం వల్ల, డాలర్తో రూపాయి మారక విలువ పడిపోవడం వల్ల, IMF డాలర్స్తో లెక్క పెట్టడం వల్ల ఈ ర్యాంకింగ్ తగ్గిందే తప్ప అది భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ప్రమాదము కాదు. దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో దీనికి సంబంధించి నేను ఒక ప్రశ్న ఇచ్చాను, దయచేసి కమెంట్ సెక్షన్లో దీని ఆన్సర్ని తెలపండి. అట్లానే క్వశ్చన్ ఆఫ్ ద డే, ఇది కూడా గతంలో ఇవ్వలేని ప్రశ్న ఇప్పుడే ఇచ్చాను, దీనికి కూడా 200 పదాల్లో ఆన్సర్ రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.